1962 సంది ఇక్కడ క్యాంప్ ఉంది. ముందు మనము ఇక్కడ తేకి కర్రలు ట్రాన్స్పోర్టింగ్ ఈ గుట్టల మీగలు తీస్తానికి ఎలిఫెంట్ యూజ్ చేసేవాళ్ళం. ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా ముందు ఇక్కడ వీటితోని పని చేపించేవారు. ఇప్పుడు యానిమల్కి ఒక యాక్ట్ వచ్చింది, వీటితోని పని చేయొద్దు, ఈ సర్కస్లు ఇవన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మనం టూరిస్ట్ గురించి యూజ్ చేస్తాం. మహారాష్ట్ర ఫారెస్ట్ గవర్నమెంట్ జంగల్ సఫారీ, టూరిజం, పెట్రోలింగ్, ఈ కుంకు ఆపరేషన్ వీటి గురించి ఎలిఫెంట్ యూజ్ చేస్తారు మహారాష్ట్రలో. కమలాపూర్ క్యాంపులో ఇక్కడ మనకు 9 ఎలిఫెంట్స్ ఉన్నాయి. 2 90 years ఓల్డ్ ఎలిఫెంట్ ఉన్నాయి, 2 మేల్ ఉన్నాయి ఇక్కడ, యంగ్ కడమే అన్ని ఫీమేల్ ఉన్నాయి ఇక్కడ. ఈ డైలీ టూర్ క్లర్క్ మనం ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తాం, వీటికి ఆ ఫుడ్ తినిపిస్తాం. ఐటీకి రైస్ ఉంటుంది, ఆ రైస్లో ఉలువలు, శనగలు, ఇంకా ఇవి ఉంటాయి, మన పప్పు, ఇంకా వేరే వేరే పప్పు తినిపిస్తాం, గోధుమ పిండి ముద్దలు, ఇంకా బెల్లం అప్పుడిప్పుడు అన్ని తినిపిస్తాం. ఇలా ఇటు డైలీ ఫీడింగ్ ఉంటుంది ఇక్కడ. పన్నెండు నుంచి 2 వరకే ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఏనుగులు అనేది. 2 వరకు ఉంటాయి, అది టూరిస్ట్ టైం కాబట్టి అదే టైం వరకు ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇక్కడ మా టైం అంతా ఇవి వైల్డ్ ఫారెస్ట్లో వెళ్ళిపోతాయి, ఇవి వెళ్ళిపోతాయి. మరి ఫారెస్ట్లో వీటికి సంబంధించిన పూర్తి బందోబస్తు ఎవరు చూసుకుంటారన్న? బందోబస్తు అంటే మేము కేర్ టేకర్ ఉన్నాం. మేమే ప్రతి ఒక్క ఎలిఫెంట్కి 2 మనుషులు ఉంటారు, లైట్ కేర్ చేస్తే వాళ్ళు. మహూత్ అంటారు లైట్, అలానే మహావట్టి హ్యాండిల్ చేస్తారు వాళ్ళు, హైట్ది కేర్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు వీటికి ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ మరి ఇక్కడ వెటర్నరీ వైల్డ్ లైఫ్ డాక్టర్ ఉంటాడు, ట్రీట్మెంట్ చేస్తానికి. ఎవ్రీడే చెకప్ అవుతుంది ఎలిఫెంట్ది, డైలీ చెకప్ చేస్తారు ఎలిఫెంట్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి ఎక్కడ నుంచి, ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తారు? ఇక్కడికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా చుట్టుపక్కల స్టేట్ వాళ్ళు ఇక్కడికి వస్తారు టూరిస్టులు. ఎవ్రీడే ఇక్కడికి క్యాంప్కి 2 o'clock వరకు ఇక్కడ వస్తారు. ఈ ఫుడ్ అరేంజ్ చేసేది చూస్తారు, తినిపిస్తారు, ఇలా అవుతుంది.